ఉప్పల్ భగాయత్ భూముల వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూ పోరాట సభ నిర్వహించేందుకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితను పోలీసులు బోడప్పల్లో అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఉప్పల్ భగాయత్ లో సభ నిర్వహించేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సభను మేడిపల్లి చెంగిచెర్లకు మార్చాలని కవిత నిర్ణయించారు. అయితే అక్కడ కూడా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. సభాస్థలం వద్ద పోలీసులకు రక్షణ సేన కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటైతే జరిగింది. ఇక పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా జోక్యం చేసుకుని కవితతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనతో బోడుపల్ మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక భూముల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని టీఆర్ఎస్ నేతలైతే స్పష్టం చేస్తున్నారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు కూడా వాళ్ల వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఇవాళ ఉప్పల్లో తెలంగాణ ఆడబిడ్డల రక్తం చెందింది. మన ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి. గవర్నమెంట్ కి చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి రౌండ్ డౌన్ స్టార్ట్. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఉప్పల్ భగాయత్ భూముల వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూ పోరాట సభ నిర్వహించేందుకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితను పోలీసులు బోడుప్పల్లో అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఉప్పల్ భగాయత్ లో సభ నిర్వహించేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక దాంతో సభను మేడిపల్లి చెంగిచెర్లకు మార్చాలని కవిత నిర్ణయించారు. అయితే అక్కడ కూడా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకున్నాయి. ఇక సభాస్థలం వద్ద పోలీసులకు రక్షణ సేన కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట అయితే జరిగింది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు జోక్యం చేసుకుని కవితతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనతో బోడుప్పల్ మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక భూముల పరిరక్షణ కోసమే తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా పోలీసులు చెబుతున్నారు.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇక పోలీసులు కవితను అరెస్టు చేశారు, మరి నెక్స్ట్ టీఆర్ఎస్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఉప్పల్ నియోజకవర్గంలో నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ రోజు తెలంగాణ రక్షణ సమితి సేన చేపట్టినటువంటి భూ పోరాటం అయితే చాలా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. మాధవి, ముఖ్యంగా భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు భూమి ఇస్తామని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి నిలబెట్టుకోవాలనే డిమాండ్ తో ఈ భూ పోరాటాన్ని అయితే నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రక్షణ సేన ప్రకటించింది. నాచారం ఏరియాలోని బోడుపల్ పరిసర ప్రాంతాన్ని చేపట్టినటువంటి తెలంగాణ రక్షణ సేన చేపట్టినటువంటి భూ పోరాటాన్ని భగ్నం చేసుకు పోలీసులు అయితే ప్రయత్నం చేయడం జరిగింది. భూ పోరాటం చేసినటువంటి అక్కడ వేసినటువంటి టెంటన్ కూడా పోలీసులు తొలగించారు. అలాగే మీరు ముందస్తు సమాచారం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్షణ సేన నాయకులు కార్యకర్తలను కూడా ఉపయోగించి పోలీసులు ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు బోడుపల్లో జరుగుతున్నటువంటి భూ పోరాటానికి సంబంధించి తెలంగాణ రక్షణ సేన నాయకురాలు లీడర్ కవిత కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి తెలంగాణ రక్షణ సేన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. బోడుపల్లో చేసినటువంటి కాలనీకి నామకరణం కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా ఆ ప్రాంతానికి పేరు పెట్టినటువంటి కవిత అక్కడ బొడ్రాయిని ప్రతిష్ఠించి పూజలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బోడుపల్ పోలీసులకి అలాగే తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు భారీ స్థాయిలో తోపులాట కూడా చోటు చేసుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. వందలాదిగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత కూడా స్పందించడం జరిగింది. పోలీసులు తెలంగాణ ఉద్యమకారులపై అలాగే మహిళలపై కూడా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ ఉద్యమకారులకు పార్టీ తరఫున ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున స్థలం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ డిమాండ్ ఏదైతే హామీని నెరవేర్చాలని డిమాండ్ మేరకే తాము ఈ పోరాటం చేస్తున్నాం తప్ప ఎక్కడ అప్రజాస్వామ్యంగా కానీ హింసాత్మకంగా కూడా కానీ వేరే డిమాండ్ ఏమి చేయలేదు. కార్యక్రమాలు కూడా అలాంటివి చేపట్టలేదు. కేవలం ఉద్యమకారులకు ఇస్తామన్న హామీ తాము గుర్తు చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలనేది కూడా కవిత డిమాండ్ చేశారు. మాధవి, రైట్ రమేష్, మరి అనుమతి లేకుండా ఇలాంటి ఒక ఇది చేయటం పట్ల కవిత అంటే ఇంత అసలు అనుమతి తీసుకోకుండా ఇలాంటి శాంతి భద్రతలు అంటే పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇలాంటి ఒక చర్య చేయటం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు ఏమని స్పందిస్తున్నారు? ఇక పోలీసులు ఏమంటున్నారు? తెలంగాణ రక్షణ సేన దీనికి సంబంధించి ముందుగానే ప్రకటించారు మాధవి. అదే సమయంలో తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించినటువంటి చీఫ్ కవిత కేవలం ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడింది దాదాపు 2.5 ఏళ్లు పూర్తి పాటిస్తుంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అదే డిమాండ్ను నెరవేర్చాలి, హామీని నెరవేర్చాలని డిమాండ్ అడిగాం తప్ప వేరే డిమాండ్ అడగలేదు. అలాగే ఇక్కడ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుల కాలనీగా కూడా ఆమె నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే భారీ స్థాయిలో చేరుకున్నటువంటి వారిని చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు, వారిని అరెస్ట్ కూడా చేశారు. కానీ కవిత మాత్రం ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన అంశాన్ని తాము కోరుతున్నాము. అలాగే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి లాఠీ చార్జ్ సంబంధించి ఆమె తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తెలంగాణ ఉద్యమకారులపై ఇలా పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అయితే ప్రారంభమైంది అనేది ఆమె చెప్తున్నారు. అలాగే కవిత ఉద్యమకాలకు ఇచ్చినటువంటి హామీలను కూడా తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటే లాఠీ చార్జ్